హాయ్ ఫ్రెండ్స్, చూసారా మెంతికూర? లాస్ట్ టైం వీడియోలో చూపించినట్టు మెంతికూర వేసాను కదండి, అది చాలా బాగా గ్రోత్ అయింది. నేనైతే ఈరోజు మార్నింగ్ మెంతికూర పప్పు చేయడానికి కొంచెం తీసాను, కొంచెం తెచ్చుకున్నాను. చూసారా ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా అంటే ఎక్కువగా ఎదగనివ్వలేదు నేను, సరిపోద్ది, వీళ్ళంతా సరిపోద్ది అనమాట. ఇంతలా గ్రోత్ అయితే సరిపోద్ది. మనకి మెంతికూర ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే వీళ్ళంతా సరిపోద్ది. చూడండి ఎంత బాగుంది. నేను ఇంకా దీన్ని ఇంకా క్లీన్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే తెచ్చాను కాబట్టి మట్టిలో నుంచి. చూడండి, మెంతికూర పప్పుకి కావాల్సినంత మెంతికూర నేను తెచ్చుకున్నాను. చూడండి, దగ్గరగా మనకి చాలా ఉంటుంది, 2 కట్టలు ఉంటుంది అనుకుంటా. చూడండి, ఇది గ్రోత్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చిన్న మొక్క కూర తీసేసాం కాబట్టి, చాలా మొక్క కూర కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. అదే ఇంకా 1 వీక్ ఆగితే కనుక దీని గ్రోత్ అయితే ఇంకా ఎక్కువ డబుల్ అవుతుంది అనమాట. డబుల్ ఉండే అవకాశం ఉంది. బట్ నాకు ఇలానే ఇష్టం. మెంతికూర, బంగాళదుంప అయినా, మెంతికూర పప్పు అయినా, దేనికైనా కానీ ఈ స్టేజ్లోనే నేను తీసి వాడుకోవడం జరుగుతుంది. ఇలా ఉందండి, చూసారా? ఖర్చు లేకుండా, భయపడకుండా చక్కగా ఇంట్లోనే మనకున్నటువంటి వంటగదిలో ఉన్నటువంటి మెంతులతో మెంతికూర మనం ఇలా గ్రోత్ చేసుకోవచ్చు. అండ్ పెంచుకుని చక్కగా ఫ్రెష్గా, చక్కగా ఎలాంటి కెమికల్స్, ఎలాంటి ఆర్టిఫిషియల్గా కాకుండా చక్కగా మనం వాడుకోవచ్చు. చూసారా? థ్యాంక్ యూ.